హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీబీ రిక్రూట్మెంట్ కింద 299 ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు చాలా మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయాలి అంటే మరి జూన్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 27వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు మరి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అంటే మరో 2 రోజుల్లో ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేయడానికి సమయం అనేది పూర్తి కాబోతోంది. కాబట్టి ఇంకా ఎవరైనా అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ అనేది పూర్తి పారదర్శకంగా, అది కూడా మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి అంటూ మరి ప్రభుత్వం తెలియజేస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మరి బీఈడి, పీజీ ఇటువంటి వాటిలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మెరిట్ లిస్టులు అనేవి తయారు చేసి పూర్తి పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తామంటూ తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ప్రతిభ ఆధారంగానే కేజీబీవీలలో ఉద్యోగాలు, ప్రలోభాలకు గురి కావద్దని సూచించిన సమగ్ర శిక్ష ఎస్పీడి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉపాధ్యాయేతర నియామకాలన్నీ పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా ఉంటాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులు, మధ్యవర్తులను అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీల్లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన 299 ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ ఖాళీలు భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ మెరిట్ విధానంలో అభ్యర్థికి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడి, పీజీ, బీపీఈడీలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి సిఫారసులకు ప్రలోభాలకు ఇక్కడ తావు లేదని ఎస్పీడీ స్పష్టం చేశారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి అధిక మార్కులు సాధించిన వారి జాబితా జిల్లా సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సికి పంపిస్తారు. తద్వారా 1:3 అంటే ఒక్కో పోస్టుకు 3 ఎంపిక చేసి ఆ నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తామని ఎస్పీడీ తెలిపారు. అభ్యర్థుల విద్యార్హతల మార్కుల మెరిట్ వెయిటేజీ ఆధారంగానే ఎంపికలు ఉంటాయి. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే కేజీబీవీకి దరఖాస్తు చేశారో అటువంటి వారి యొక్క మెరిట్ ఆధారంగానే కేజీబీవీ ఉద్యోగాలు కేటాయించడం జరుగుతుందని, మరి ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎటువంటి పరీక్ష ఉండదని, వారు సాధించినటువంటి అర్హతలు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే మెరిట్ లిస్టులను పూర్తి ఆటోమేటెడ్ గా తయారు చేసి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది అంటూ మరి కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు జూన్ 5వ తేదీలోపు ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అని సమాచారం, ఎవరు అర్హులు, ఇటువంటి పూర్తి వివరాలని మన భాస్కర్స్ ఏరియాలో కేజీబీవీకి సంబంధించి వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి మీరు అవగాహన పొంది దరఖాస్తు చేయవచ్చు. ఇది కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.